ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్? మోడీ దగ్గర మార్కులు కొట్టేసిందెవరు? మోడీకి కోపం తెప్పించిందెవరు? ఏ ఇద్దరు బీజేపీ లీడర్లు కలిసినా ఇదే చర్చ. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర క్యాబినెట్ విస్తరణ అంశం హీటెక్కిస్తోంది. మంత్రి పదవుల భర్తీ క్లైమాక్స్కు చేరుకుందట. తెలుగు రాష్ట్రాలకు చెందినోళ్లకు మినిస్టర్ పోస్టులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. దీంతో అందరి దృష్టి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై పడింది. కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది? ఆ నేతలకు తీపి కబురు రానుందా? జాతీయ నాయకత్వం ఏం ఆలోచన చేస్తుంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి? ఎవరెవరికి ఉద్వాసన పలకనున్నారు అనే చర్చ జోరుగా నడుస్తుంది. ఏపీ నుంచి వర్మ తొలగింపు ఖాయమా? తెలంగాణ నుంచి రేసులో అరవింద్ ఈటల. కొత్తగా మంత్రి పదవి అవకాశం ఇస్తారా? త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని ఎప్పటినుంచో ఆయన భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా బీహార్ ఫలితాలతో కొత్త సమీకరణలు తెరపైకొచ్చాయి. త్వరలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరిలో ఎన్నికలు ఉండడంతో కేంద్ర కేబినెట్ విస్తరణ అనివార్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే అందరి దృష్టి తెలుగు రాష్ట్రాలపై పడింది. ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్ అనే చర్చ జోరుగానే సాగుతోంది. ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. సైలెంట్ గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం. తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ కేబినెట్ ప్రక్షాళనాంశం చర్చనీయాంశమవుతోంది. పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా కేబినెట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం. ఒక్కసారి 25 మంది మంత్రులను బయటకు పంపే అవకాశం ఉందన్న ప్రచారం బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎవరు బయటకు, ఎవరు లోపలకు అన్న దానిపై సమాచారం లేనప్పటికీ వారిలో 10 మంది కేబినెట్ మంత్రులు, 15 మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నట్టు సమాచారం. 25 మంది తొలగింపు ఖాయమంటూ ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వారిని మార్చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తోందట. 5 సార్లు గెలిచిన తమ ప్రాంతాల్లో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతోంది. ప్రక్షాళనను తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామ్యమైందన్న వార్తలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు, ప్రాంతీయ సమీకరణలు, భవిష్యత్తు ఎన్నికలు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణనలో ఉన్నాయని సమాచారం. తాజా కేబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ, ఏపీలో సస్పెన్స్ పెరిగింది. దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళలో తెలంగాణ, ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్ కు కేబినెట్ లో చోటు లభించవచ్చని అంటున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఉద్వాసన తప్పదంటున్నారు కొందరు కమలనాథులు. అయితే ఆ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నది మరికొందరి వాదన. బండి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కిషన్ రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. దీంతో తెలంగాణలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చంటున్నాయి ముఖర్జీ భవన్ వర్గాలు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి, కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, బెంగాల్ నుంచి ఒకరిద్దరికి కేబినెట్లో బెర్తు ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో తొలగించేవారిని పార్టీ పనులకు ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ నుంచి తొలగించిన వారు ఇకపై పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. అయితే కేబినెట్ ప్రక్షాళన, పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు పొక్కడం లేదు. దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడానికి బీజేపీ నేతలు ఇష్టపడ్డం లేదు. మొత్తంగా కేబినెట్ ప్రక్షాళన ఈసారి సాధారణ మార్పులు కాదు, భారీ, సంచలనాత్మక, కీలకమైన ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహాత్మక మార్పులుండొచ్చని తెలుస్తోంది.